నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు బరి తెగించి ఇసుక దందా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్నారు. సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ సరిహద్దు రాష్ట్రాలకు తరలించి కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం విరువూరులో అడ్డుకున్న స్థానికులపై బెదిరింపులకు దిగుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇసుక అక్రమ రవాణాను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ప్రకృతిని, సహజ సంపదని దోచుకుంటున్నారు. ముఖ్యంగా సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే మట్టిని, ఇసుకను భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు. వందల ట్రాక్టర్లతో రోజువారీ జిల్లా సరిహద్దులు దాటుతుందంటే ఏ స్థాయిలో వీరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సర్వేపల్లి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, కోవూరు కావచ్చు, రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను భారీగా పరివాహక ప్రాంతంలో దొరికే ఇసుక్కి నాణ్యమైన ఇసుక దొరుకుతుంది. దీనికి మంచి డిమాండ్ ఉంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజాప్రతినిధులతో, మంత్రులతో కుమ్మక్కయ్యి ఆ జిల్లా సరిహద్దుల్ని, ఆ ఇసుకని, అలాగే మట్టిని తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం గత 2 నెలల నుంచి చూస్తున్నాం. అయితే ఇంత జరుగుతున్నా జిల్లాకు సంబంధించిన జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత రాత్రి ఏడైతే ఇరువురు ఇసుక రీచ్ నుంచి భారీగా ఈ మధ్యకాలంలో 10 రోజుల నుంచి ఆ ఇసుక అక్రమ రవాణా భారీగా తరలి వెళ్తుండటంతో గ్రామస్తులందరూ గత రాత్రి ట్రాక్టర్లని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎవరైతే మట్టి మాఫియా ఉందో, ఇసుక అక్రమ రవాణా చేసేవారున్నారో వారు గ్రామస్తులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు ప్రతిఘటించడంతో ఆ ట్రక్కులను వదిలేసి తెలుగుదేశం పార్టీ నేతలు పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ పోలీసులు కూడా అధికార పార్టీకే అండగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ ట్రాక్టర్లను అడ్డుకున్నారో వారిపైనే అక్రమ కేసులు బనాయించేందుకు పోలీస్ శాఖ కూడా ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళే పోలీసులే బాధితుల్ని బెదిరిస్తున్నారు. అక్రమార్కులకు అండగా మేమున్నాము, మీరు ఎవరూ కూడా అడ్డుకోవద్దని చెప్తున్నటువంటి సంకేతాన్ని పోలీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వందల ట్రాక్టర్లు పక్క రాష్ట్రాలకి తరలి వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.